హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను పుదీనా స్టోర్ చేసుకోవడం చూపిస్తాను. మనం తెచ్చుకుంటాం పుదీనా, చాలా కొంచెం అవసరం అవుతుంది. తర్వాత మిగిలింది ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతూ ఉంటుంది. కాయగూరలు వాళ్ళు నీళ్ళు చల్లుతారు కదా, మనం ఎంత జాగ్రత్తగా చేసుకున్నా మీకు పాడవుతూ ఉంటాయి. కొత్తిమీర, పుదీనా ఇలా జాగ్రత్త పెట్టుకుంటే నెక్స్ట్ 1 వీక్లోనో ఎప్పుడో మళ్ళీ అవసరమైనప్పుడు కొద్దిగా తీసి వాడుకోవచ్చు అనమాట. మీకు కరివేపాకు, మునగాకు, మెంతికూర అవి నీడన ఆరబెట్టుకుని బాటిల్లో వేసుకుని వాడుకోవచ్చు. ఈ పాలకూర, తోటకూర, మెంతికూర, ఇది పుదీనా, కొత్తిమీర అలా ఆరబెట్టుకుని చేసుకోలేము. ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఉన్నా పాడైపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వెంటనే అవసరం ఉండదు. అలాంటప్పుడు ఇలా చేసుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇది బాగా ఏ ఆకుకూరైనా సరే 2 సార్లు బాగా కడుక్కోవాలి, లేకపోతే ఇసుక బాగుంటుంది. రోజు కొంచెం పొద్దుట కొద్దిగా చట్నీలోకి వాడాను పుదీనా, మిగతా అంతా ఉండిపోయిందని చెప్పి ఇలా స్టోర్ చేస్తున్నాను అన్నమాట. నీరు బాగా పిండేసి పక్కకు పెట్టేసుకోండి. పుదీనా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న పుదీనా నీరు లేకుండా గట్టిగా పిండేసి వేసేసుకొని నీరంతా లాగేసేలాగా బాగా ఫ్రై కింద చేసేసుకోండి. నీరులాగి ఇంకా ఫ్రైలా అయిపోవాలి ఆల్మోస్ట్. ఇది మనం చెప్తున్నాను కదా, కొత్తిమీర కూడా మనం ఇలా చేసుకుని ఉంచుకోవచ్చు. బయట ఎప్పుడు ఉంచలేదు. ఇలా వేయించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మళ్ళీ ఎప్పుడన్నా రోటి పచ్చళ్ళు చేసినా ఏమన్నా కూరల్లో వేయాలన్నా కొద్దిగా తీసి వాడతాను అన్నమాట. వేర్లుంటే పుదీనా తెచ్చుకున్నప్పుడు వేర్లుంటే మట్టిలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొన్నప్పుడు వేర్లు కట్ చేసేసి ఇస్తున్నారు కదా. వేగిపోయిన తర్వాత బాగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత డబ్బాలో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి. ఫుడ్ వేస్ట్ చేయకూడదండి. వీలైనంత వరకు ఇలా వాడుకుంటే వేస్టేజ్ తగ్గుతుంది అన్నమాట. అదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.